నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు మనం ఇక్కడ జినోమిక్స్ పవర్ అనే హైబ్రిడ్ మీరు పత్తి రకం వేసినారు కదా. అవును సార్. ఇక్కడ ఐరన్ గల్ గ్రామం. మీ పేరు, మీ మా- ఊరు చెప్పండి అన్న. దీనిపైన మీ అభిప్రాయం. మా మా పేరు ఐరన్గల్ గ్రామం, కోసి మండలం. మీ పేరు? మా పేరు రామలింగప్ప. ఇత్తనము బాగుంది. పవర్ అనే ఇత్తనము ఎక్కడ చూసినా 5 ఇండ్లు తీసినకి పత్తి తొలగకుండా బాగుంది. గుబ్బులు గుబ్బులు పగిలింది. ఎకరాకి 10-12 క్వింటాలు ఖచ్చితంగా వస్తుంది సార్. అంటే మీరు వర్షాధారం కింద వేసినారా? వర్షం కింద సార్. బయలుపొలం. బయలుపొలం. ఇంకా ఏం నచ్చింది మీకు దీంట్లో బాగా? దోమ, ముడత, నెల్లి గిల్లి ఏం లేదు, ఎర్ర పురుగు లేదు, అంతా బాగుంది ఈ సంవత్సరం. నేను ఇంకా వేరే రకం వేసినాము. కాయ చిట్టికాయ, గుడ్డికాయ పగులుతుంటది. కాయ ఇట్లా లిచ్చిన పగలదు. పత్తి మాత్రం బాగా లక్షణం బాగుంది. పడతా బాయినర్లే 9 రోజులు అంటే ఈజీ రైతులు ఈ ఊర్లో. ఇంకా పక్క ఊర్లో ఏమో ఊరేసారని మాకు తెలియదు. కానీ ఇప్పుడు మీరు ఇది వేసినారు కదా, మరి నెక్స్ట్ ఎన్ని ఎకరాలు వేస్తారు? నెక్స్ట్ కి నాది 15 ఎకరాలు ఉంది సార్. ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు? ఈ సంవత్సరం 4 ఎకరాలు వేసినాను. ముందరికి మొత్తం ఇదే వేస్తున్నాం. అడుగుతున్నారా రైతులు? అడుగుతుంటారు సార్. ఇది ఏదో ఇత్తనము, ఏమి పంట బాగుంది, తేడా ఉండదు దానికి దీనికి అంటున్నారు. మరి ఇంకొక రైతు అభిప్రాయం అన్న, మీరు చెప్పండి. మీరు కూడా వేసినారు కదా. పవర్ ఇత్తనం బాగుంది. మీ పేరు? మాది ఐరన్ గల్. నా పేరు అళ్ళప్ప. నేను పవర్ ఇత్తనాలు కొన్నాను. ఎన్ని ప్యాకెట్లు వేసినారు? ఎన్ని ఎకరాలు వేసినారు? నేను 3 ఎకరాలు వేసినాను. బాగా వచ్చింది. ఎకరాకి 10 క్వింటాలు వచ్చినది. మంచి దిగుబడి వచ్చింది. అంటే ఇంకా ఉందా? ఇంకా ఉంది. ఎంత రావచ్చు? ఒక్కసారికే 10 క్వింటాలు వచ్చింది. ఎకరాకి 10, అట్లా 3 ఎకరాలు 30 క్వింటాలు అయింది. మంచి దిగుబడి వచ్చింది. ఇంకా ఏం మీకు ఎట్లా అనిపిస్తుంది వేరే దాంట్లో పోలిస్తే? వేరే వేసినాను సార్. పక్కలో కూడా వేరే కూడా చాలా బగ్గి ఉంది. చాలా చిట్టికాయ. మరి ఇది బాగుంది, లావుంది. సుమారు 70-80 కాయ వస్తుంది. పత్తి పలవడం కూడా బాగుంది. బాగా మెత్తగా వస్తుంది. పత్తి కూడా తీయడానికి చాలా బాగుంది. మరి ఎట్లా అడుగుతున్నాను, మళ్ళీ వేస్తారా? వేస్తున్నాం సార్, పక్క వేస్తున్నాం. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. మీ పేరు? సార్ నా పేరు భీమసేన. మాది ఐరన్గల్ గ్రామము. ఇక్కడ పవర్ అనే ఇత్తనం, పత్తి కాటన్ ఇత్తనం వేసినామండి. ఇక్కడ మా రామలింగ మామ వేసినాడు. మేము ఈ చేను చూడడానికి ప్రత్యేకంగా 2-3 సార్లు వచ్చిపోయినామంటే మా చేనుతో పాటు ఈ చేను పోలిస్తే దీన్ని కాయ రావడం లావు కానీ, ఒక్కొక్క తోటకు కానీ 4-5 ఈకలు రావడం కానీ, చూపండి ఒకసారి పత్తి కూడా ఎట్లా పగిలింది రావడం కానీ. అంటే ఎక్కడ తెచ్చిన విత్తనాన్ని అడిగినాము. పూజలోన లక్ష్మీనరసింహ ట్రేడర్స్ లో తెచ్చినామన్నారు మా వాళ్ళు. కాబట్టి మేము కూడా ఇదే విత్తనం రేపు నెక్స్ట్ ఇయర్ వేయాలని మేము కూడా అనుకుని దీన్ని అనుకుంటున్నాము. ఎందుకంటే బయట ఆ ఇత్తనంతో ఈత పురుషు ఎర్ర పురుగు రావడం, గులాబీ పురుగు తక్కువ అరకట్టుతుంది. ఇది దోమ లేదు. కాప్ సెట్టింగ్ బాగుంటుంది. అంటే ఈ వర్షాలకి ఇంత కాప్ సెట్టింగ్ అవడం ఒక చాలా గొప్ప మాట. మిగతా చేనులన్నీ ఈ వర్షాలు అధిక వర్షం వల్ల ఆ చెట్టుకి 5 కాయ కూడా లేదు. ఇంత వర్షాన్ని కానీ ఇంత సెట్ అవడం కాబట్టి మాకు ఇది ఇత్తనం అనేది చాలా గొప్ప మంచి ఇత్తనము. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కూడా మాకు ఇలాంటి ఇత్తనాలు కావాలంటే దాదాపుగా ఇప్పుడు ఎకరాకు 10 క్వింటాలు దాటింది. ఇంకా తీసే 3-4 క్వింటాలు రావచ్చు కూడా. అంటే వర్షాధారం కింద బయలు పంటకి వేసినారు. దాదాపు అంటే ఎకరాకి 10 క్వింటాల దాకా రావచ్చు మా అంచనా ఉంది బయలు పంట అంటే. అదే నీళ్ళధారం వేసి 20 క్వింటాల దాకా రావచ్చు అని చెప్పలేము. కానీ మనం వర్షాధారం వేసినాం కాబట్టి ఇందుకే 14-15 క్వింటాల దాకా వచ్చింది. నెక్స్ట్ ఇయర్ మాకు 10 ఎకరాలు 10 ఎకరాలు కూడా ఇస్తాం. ఇలాంటి విత్తనాలు ఇస్తే మాకు కూడా బాగుంటుందని కోరుకుంటున్నాం.